కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గోపాలరావుపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు విషయంలో అధికారులు సోదాలు చేపట్టారు. దీంతో ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇప్పటికే 2,80,00,000 వరకు విలువైన ఆస్తుల్ని గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి గోపాలరావు అనేటటువంటి వ్యక్తి కర్నూలుకు చెందినటువంటి ఈయన అక్రమంగా ఆస్తులు సంపాదించినాడు అన్నటువంటి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆయన మీద అక్రమాస్తులకు సంబంధించిన కేసును రిజిస్టర్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టు ద్వారా సర్చ్ వారెంట్స్ తీసుకొని ఈరోజు తెల్లవారుజామున ఏకకాలంలో ఆయన మరియు ఆయనకు సంబంధించినటువంటి 5 ప్రదేశాలలో ఏకకాలంలో ఈరోజు సర్చెస్ ను ఏసీబీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ హౌస్ ఈ గోపాలరావు ఉన్నటువంటి ఈ హౌస్ G+2 ట్రిప్లెక్స్ హౌస్ కర్నూలు బాలాజీ నగర్లో ఒక 3 అంతస్తుల భవనము, అలాగే ఉల్చాల రోడ్లో ఒక 2 అంతస్తుల భవనము, అదేవిధంగా 5 స్థలాలు, ఇంటి స్థలాలు, ఒక కారు, ఇవన్నీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఇప్పటికీ ఇంకా సర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆయనకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, బ్యాంకు లాకర్లు కానీ, ఇంకా గోల్డ్ అండ్ జ్యువెలరీ కానీ, వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా సర్చెస్ చేయడం జరుగుతుంది. అన్ని